ఏమైంది కానీ అర్జెంటుగా రమ్మన్నా? ఏం లేదు, నీకు తెలిసిన ఒక మంచి లాయర్ ఉన్నారా? ఎందుకేమైంది? చిన్ని పేరు మీద ఉన్న ఆస్తి వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. ఇప్పుడు ఆ ఆస్తి చిన్ని పేరు మీద రావాలంటే ఒక మంచి లాయర్ని చూసి కోర్టులో కేసు పెట్టాలి. అవునా, మా అత్త లాయరే, నేను మాట్లాడతాలే. సరే అమ్మా, ఈ కేసు మనమే డీల్ చేద్దాం, మీరేం టెన్షన్ తీసుకోకండి. ఒక్క నిమిషం. చెప్పు వైషు. అత్తమ్మ బాగున్నావా? బాగున్నాను వైషు, నువ్వెలా ఉన్నావు? నీ హెల్ప్ కావాలత్తమ్మా. నా హెల్ప్ కావాలా? సరే చెప్పు, నా నుంచి నీకు ఏ హెల్ప్ కావాలి? అది అత్తమ్మ, నా క్లోజ్ ఫ్రెండ్ పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళ వైఫ్కి రావాల్సిన 10 ఎకరాలు వాళ్ళ బాబాయ్ రాపించుకున్నాడు. ఆస్తి ఎలాగైనా వాళ్ళ వైఫ్ పేరు మీదనే రావాలి. అంతేనా? సరే, రేపు ఒకసారి ఇంటికి వచ్చి కలవమను. తనతో పాటు నువ్వు కూడా రా, నిన్ను కలిసి చాలా రోజులు అవుతుంది. రేపు నేను రాలేనత్తమ్మా, రేపు మార్నింగ్ నాకు ఎగ్జామ్ ఉంది. అవునా? ఆల్ ది బెస్ట్ వైషు. మీ ఫ్రెండ్కి మన ఇంటి లొకేషన్ పెట్టు. షార్ప్గా 10:30 కల్లా రమ్మని చెప్పు రేపు. సరే అత్తమ్మ, బాయ్. సరే వైషు, బాయ్.